హలో గైస్, నా పేరు మైత్ర వాకటం. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈరోజు మ్యాచ్లో మెయిన్ హైలైట్ అయితే మాత్రం ఎంపైరింగ్ అని చెప్పొచ్చు. అంటే మిగతా వాళ్ళందరి అంటే బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్, బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా ఓకే, ఒక సైడ్ నా హైలైట్గా ఉంటాయి. బట్ వాటన్నిటికంటే ఎంపైరింగే ఈరోజు మ్యాచ్లో బాగా హైలైట్ అయిందని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ డీసీ తరపున ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపైర్ అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు అనమాట. అంటే ఎంపైర్ ఏంటంటే ఒక వైడ్ కోసం 3 నిమిషాలు 3 నిమిషాల పాటు చెక్ చేయడం జరిగింది, వెయిట్ చేయడం జరిగింది. సో అటు చూడండి, ఇటు చూడండి, ఆ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ కావాలని. అయితే అలాంటి పర్సను బౌండరీ లైన్ దగ్గర ఒక యూనో కాంట్రవర్షియల్ ఆర్ సెన్సేషనల్ క్యాచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి కైండ్ ఆఫ్ ఒక క్యాచ్ని చెక్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఒక నిమిషంలో కన్ఫర్మేషన్కి వచ్చేసాడు. అంటే కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది లేదు. సో ఇంకా అందుకని చెప్పి నాట్ అవుట్ అదే అవుట్ అయితే ఇచ్చేయడం జరిగింది. బేసిక్గా నాకు కూడా అది చూసినప్పుడు ఒక యాంగిల్ నుంచి చూసినప్పుడు, అంటే స్కై స్పోర్ట్స్లో చూసినప్పుడు ఒకలా కనబడ్డది, స్టార్ స్పోర్ట్స్లో ఒకలా కనబడ్డది, జియో సినిమాలో ఒకలా కనబడ్డది. అంటే కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో నాకేంటంటే ఒకసారి ఏమో అది టచ్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఒకసారి ఏమో ఇప్పుడు వెంట్రుక వాసిలో అంటారు చూడండి, అలా జస్ట్ ఇలాగ అంటే ఇలా వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే టచ్ కాకుండా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాం. ఒకసారి అవుట్ అనిపించింది, ఒకసారి నాట్ అవుట్ అనిపించింది. సో ఐఎమ్ నాట్ షూర్, నాకు కూడా అంత క్లారిటీగా ఏం కనిపించలేదు అది. ఎందుకంటే మనకి ఆ ఎమోషన్ ఒకటి ఉంటుంది ఆ టైంలో, అది తగిలిందా లేదా అనే కైండ్ ఆఫ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా. సో అందులో ఏంటంటే మనకు బేసిక్గా తగిలిందేమో, 6 ఏమో అనే ఎమోషన్ ఎక్కువ ఉంటుంది బేసిక్గా, అవుట్ ఏమో అనే ఎమోషన్ కంటే. సో ఆబ్వియస్లీ మనకు అట్లా అనిపిస్తుంది కానీ బట్ చెప్పలేము అది అవుటో నాట్ అవుటో ఎవరూ చెప్పలేరు. ఎమోషనల్గా అది నాట్ అవుట్ అనిపిస్తుంది, ప్రాక్టికల్గా ఆలోచిస్తే కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి, సారీ, ఎమోషనల్గా ఆలోచిస్తే అవుట్ అనిపిస్తుంది, ప్రాక్టికల్గా కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి అది అవుట్ అనుకోవచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపన్. బట్ ఏంటంటే టైం తీసుకోవాల్సింది ఎంపైర్, అట్లీస్ట్ ఆ డెసిషన్ తీసుకోవడానికి అట్లీస్ట్ ఒక 3-4 యాంగిల్స్ చెక్ చేసి ఉండాల్సింది, ట్రై చేసి ఉండాల్సింది అట్లీస్ట్ తెలుసుకోవడానికి. అదేం లేదనమాట, చాలా ఫాస్ట్గా కంక్లూషన్కి అయితే వచ్చేసాడు. సో అది కొంచెం ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో అది కొంచెం వరస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో అదైతే మాత్రం డెఫినెట్గా యూనో డిసప్పాయింటింగ్ థింగ్ ఫర్ ఆర్ఆర్. సంజు శాంసన్ కూడా డెఫినెట్గా చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాడని చెప్పొచ్చు. ఎందుకంటే అది తనకి నాట్ అవుట్ అనే అనిపించింది, అది 6 అనే అనిపించింది. ఆ కాలు టచ్ అయిన ఫీలింగ్ చాలామందికి వచ్చింది, ఈవెన్ అక్కడ చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా వచ్చింది. బట్ ఏంటంటే ఇంక ఏం చేయలేము ఇంకా. సో అది పరిస్థితి. బట్ ఈరోజు మ్యాచ్ అయితే మాత్రం డీసీ అయితే గెలిచింది. అండ్ డీసీ గెలవడం వల్ల ఏం జరిగిందంటే, డీసీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ యొక్క ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా కాపాడుకోవడం జరిగింది. అండ్ ఆర్సీబీ వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలని చాలా వరకు నాశనం చేసేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు డీసీ వాళ్ళు 12 మ్యాచ్ల్లో 12 పాయింట్లతో ఉన్నారు. అండ్ ఆర్సీబీ వాళ్ళు 11 మ్యాచ్లో 8 పాయింట్లతో ఉన్నారు. సో వీళ్ళ నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉంది, అండ్ ఆ తర్వాత ఎల్ఎస్జీతో ఉంది, ఎవరిది డీసీది. సో ఇంకా నాకు తెలిసి ఆ మ్యాచ్ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. బట్ ఈలోపు ఆర్సీబీ పంజాబ్తో కూడా గెలవాల్సి ఉంటుంది. పంజాబ్తో గెలవకపోయినట్టయితే ఇంకేం లేదనుకోండి, అది వేరే విషయం. బట్ చాలా వరకు ఆర్సీబీకి ఉన్న అవకాశాలు అయితే తగ్గిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో అదనమాట సిచ్యువేషన్. అంటే డీసీ ఓడిపోయినట్టయితే మేబీ కథ వేరుండేది, బట్ ఇప్పుడు అలా కాదు కదా. సో డీసీ గెలవడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు కూడా ఆ 12 పాయింట్ల లిస్ట్లోకి అయితే చేరారు. సో కొంచెం ఇంకా ఫైట్ అయితే టఫ్ అయిపోయిందనమాట. బేసిక్గా నేను నిన్న కూడా అదే చెప్పా, ఈ ఐపీఎల్ రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుందని. ఈ రోజు కూడా అదే అనిపించింది నాకైతే మాత్రం. సో ఇంకా ఒకసారి కంప్లీట్గా మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మ్యాచ్ ఢిల్లీలో అవుతుంది. సో రాజస్థాన్ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. సో ఇనీషియల్గా బేసిక్గా వాళ్ళకి కొంచెం బెటర్ సపోర్ట్ వచ్చిందంటే డీసీకి. జేక్ ఫ్రాసర్ చాలా ఫాస్ట్గా ఆడటం జరిగింది, 19 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసాడు. అసలు ఒకనొక టైంలో ఇంకా మనోడు ఇదే ఊపులో సెంచరీ కొట్టేస్తారేమో అనుకోవడం జరిగింది. బట్ అశ్విన్ వచ్చి ఒక మంచి, అంటే మనోడికి ఎలాంటి బాల్ వేస్తే అవుట్ అవుతాడో అలాంటి బాల్ వేసి అవుట్ చేసాడు, ఒక ఫుల్ టాస్ వేసి. సో బ్రేక్ అయితే పడ్డది. అందువల్ల వాళ్ళు పవర్ ప్లేకి 78 రన్సే కొట్టారు. లేదంటే మనోడు 4.2 దగ్గరకే 60 రన్స్ కొట్టేశాడు జేక్ ఫ్రాసర్. సో అలా కనుక ఆడినట్టయితే పవర్ ప్లే టైంకి 90 అనడో వెళ్ళిపోయేదేమో, ఆ రేంజ్లో ఊపులో ఉన్నాడు అనమాట ఆ టైంకి. బట్ ఆ తర్వాత త్వరగానే స్కోర్ అయితే కంట్రోల్ అయింది కొంతవరకు. ఎందుకంటే షాయి హోప్ కూడా ఆ తర్వాత త్వరగా అవుట్ అయిపోయాడు కాబట్టి. ఇంకా అభిషేక్ పోరల్ మధ్యలో చాలా అద్భుతంగా ఆడాడు, అంటే కొంచెం విధ్వంసం క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే
ఒక పక్క పంతో, ఇంకో పక్క అక్షర్‌తో వాళ్ళు పెద్దగా ఏం కొట్టకపోయినప్పటికీ కూడా మనోడు ఆ టైంలో మంచి హిట్టింగ్‌కెళ్ళాడు. సో 7 ఫోర్‌లు, 3 సిక్సర్లు. జేక్ ఫ్రాజర్ కూడా అంతే 7 ఫోర్‌లు, 3 సిక్సర్లు. సో ఇద్దరు కూడా చాలా బాగా పవర్‌ఫుల్‌గా కూడా ఆడారు. అండ్ జేక్ ఫ్రాజర్ అయితే 250 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. సో అది హైలైట్ అది. అండ్ ఇక తర్వాత పంత్ పెద్దగా ఏం ఆడలేదు. బేసిక్‌గా పంత్ కొంతవరకు డిసప్పాయింట్ చేశాడు. అంటే తన నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా మనం. మరి 13 బాల్‌లో 15 అంటే తక్కువే. ఇంకా అక్షర్ కూడా 10 బాల్‌లు 15 కొట్టాడు. ఇంకా ట్రిస్టన్ స్టబ్స్ అయితే హైలైట్. లాస్ట్‌లో మనోడు చాలా అద్భుతంగా మెరుపులైతే మెరిపించాడు. టీమ్ అంతవరకు స్కోర్ ఎళ్ళిందంటే అది ట్రిస్టన్ స్టబ్స్ వల్లే. 221 రన్స్ అయితే కొట్టడం జరిగింది ఓవరాల్‌గా టీము. ఈ ఎక్స్‌ట్రాలు చూడండయ్యా అసలు ఆర్ఆర్ బౌలింగ్ ఎంత పద్ధతిగా ఉందంటే ఒకే ఒక ఎక్స్‌ట్రా వచ్చింది. అది కూడా వైడ్ రూపంలో వచ్చిందంతే. హైలైట్ ఇది. అసలు నెక్స్ట్ లెవెల్ హైలైట్ అని చెప్పొచ్చు. అసలు ఈ రేంజ్ ఆఫ్ బౌలింగ్‌నైతే మాత్రం మనం డెఫినిట్‌గా చాలా కొద్ది టీముల్లోనే ఎక్స్‌పెక్ట్ చేయగలం. ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ ఇలాంటి కొన్ని టీముల నుంచి మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేయగలం అనమాట. అశ్విన్ టాప్ క్లాస్ బౌలింగ్ 4 ఓవర్స్‌లో 24 రన్స్‌కి 3 వికెట్స్. అండ్ రియాన్ పరాగ్ కూడా 2 ఓవర్లకు 17 ఇచ్చాడు. సో పర్లేదని చెప్పొచ్చు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా గట్టిగానే సమర్పించుకున్నారు. ఎస్పెషల్లీ ఆవేష్ ఖాన్ 2 ఓవర్లకు 42, సందీప్ శర్మ 4 ఓవర్లకు 42, బౌల్ట్ 4 ఓవర్లకు 48, చాహల్ 4 ఓవర్లకు 48. సో ఈ ఏవైతే 8, 6, 14 ఓవర్లు ఏవైతే ఉన్నాయో ఈ 14 ఓవర్లు కూడా గట్టిగా స్కోర్ వెళ్ళింది. మిగతా 6 ఓవర్లు వీళ్ళిద్దరూ కంట్రోల్ చేశారు 41 రన్సే ఇచ్చి. బట్ అయినా కూడా సరిపోలేదనమాట. టీం అయితే కొంచెం గట్టిగానే స్కోర్ చేయడం జరిగింది. సో బేసిక్‌గా మనకి ఇక్కడ వరల్డ్ కప్ విషయంలో ఈ జేక్ ఫ్రాజర్ ఖచ్చితంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనరు. చూడాలి మరి అక్కడ ఎలా కొడతాడో మరి ఇంకా. మనోడు ఫుల్లు ఏమంటారు ప్రాక్టీస్ అయిపోతుంది మొత్తం మనోడికి. సో లెట్స్ సీ అప్పుడు ఎలా కొడతాడో అది వేరే విషయం. బట్ ఇప్పుడైతే మాత్రం బాగా కొట్టాడు. వాడి తర్వాత ఆర్ఆర్ వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. బేసిక్‌గా టార్గెటే చాలా పెద్దది. యశస్వి జైస్వాల్ 2 బాల్‌లకు 4. వరల్డ్ కప్‌కి సెలెక్ట్ అవ్వడం పాపం అయిపోయిందయ్యా. అప్పటి నుంచి ఆ టీముల్లో సగం మంది సరిగ్గా ఆడట్లేదు. ఆ టీము సెలెక్ట్ అయిన టీములో. అది ఏందో అది నాకు అర్థం కావట్లే. నాకు డౌటే ఈ సంవత్సరం వరల్డ్ కప్ మీద. సో యశస్వి జైస్వాల్ 2 బాల్‌కి 4 చాలా తక్కువ. జాస్ బట్లర్ తను సమ్ టైమ్స్ హీరో అనమాట. ఎప్పుడూ అలాగే కొడతాడని చెప్పలేము. కొన్ని కొన్ని మ్యాచ్‌లు బాగా ఆడతాడు కానీ అన్ని మ్యాచ్‌లు అలాగే ఆడతాడని గ్యారంటీ అయితే లేదు. సో 5.5 ఓవర్స్ దగ్గర 67 రన్స్‌కి 2 వికెట్లు పడ్డాయి. కానీ జాస్ బట్లర్ కొట్టింది 17 బాల్ 19. మరి అదంతా ఎలాగెళ్ళిందా అంటే సంజు శాంసన్ వల్ల. సంజు శాంసన్ కెప్టెన్‌గా తన రోల్ 100% ఫినిష్ చేశాడు. 46 బాల్స్‌లో 86 రన్స్ కొట్టాడు. 8 ఫోర్స్, 6 సిక్సర్స్. కాకపోతే ఏంటంటే తను ఔట్ అయితే చెప్పా కదా స్టార్టింగ్ అంతా కూడా కాంట్రోవర్షియల్ ఔట్ అది. దాని గురించి చాలా డిస్కషన్లు అవుతున్నాయి. బేసిక్‌గా ఈ ఐపీఎల్ మొత్తం కూడా ఎంపైర్ గురించి చాలా గట్టిగా డిస్కషన్ అవుతుంది. అండ్ ఆ డిస్కషన్‌లకి ఇప్పుడు ఇది కూడా తోడైందనే చెప్పొచ్చనమాట. సో అది పరిస్థితి. ఎనీహౌ మొత్తానికి అలా ఔట్ అయిపోవడం జరిగింది. శుభం దూబే 12 బాల్‌లో 25 రన్స్. దూబే అని పేరు పెట్టుకున్నోడు కొంచెం బాగా హిట్టర్లు అనుకుంటా. ఇంకా తర్వాత రోమన్ పవల్ ఏమో 10 బాల్లు 13. సో పెద్దగా ఏం ఆడలేదు కానీ రియాన్ పరాగ్ మధ్యలో కొన్ని సిక్సర్లు అయితే కొట్టాడు. బట్ స్ట్రైక్ రేట్ మరీ అద్భుతంగా లేదు. 22 బాల్స్ 27 కొట్టడం జరిగింది. సో శాంసన్, దూబే వీళ్ళిద్దరు కూడా కొంచెం బెటర్ స్ట్రైక్ రేట్‌తో బాగా ఆడారనిపించింది. ఇంకా తర్వాత ఏమైపోయిందంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్లు అయితే పడిపోతూ వచ్చాయి. 16వ ఓవర్‌లో ఒక వికెట్ పడ్డది. 17వ ఓవర్‌లో ఒక వికెట్ పడ్డది. 18వ ఓవర్‌లో 2 వికెట్లు పడ్డాయి. అండ్ 20వ ఓవర్‌లో ఒక వికెట్ పడ్డది. సో ఇక్కడ వరుస పెట్టి 5 వికెట్లు పడిపోయిన కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో అందువల్ల ఏంటంటే స్కోర్ పెద్దగా ముందుకు కదలలేదనమాట. అంటే వికెట్లు కూడా త్వరగా పడిపోతూ వచ్చాయి. ఎప్పుడైతే సంజు శాంసన్ అవుట్ అయ్యాడో ఆ నెక్స్ట్ ఓవర్ దూబే అవుట్ అయిపోయాడు. ఇంకా తర్వాత ఫెరీరియా, అశ్విన్, పోవెల్ ఇలా వరుసగా అవుట్ అయిపోతూ వచ్చారనమాట. బేసిక్‌గా వీళ్ళ దాంట్లో కూడా ఇద్దరు బాగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లకు 25 రన్స్ 2 వికెట్లు. అండ్ బేసిక్‌గా అందులో ఒకటి మళ్ళీ రివ్యూ అండ్ అది కూడా చాలా కాన్ఫిడెంట్ రివ్యూ. కుల్దీప్ యాదవ్ నెక్స్ట్ లెవెల్ బౌలర్ అబ్బా! మనకి బేసిక్‌గా చాహల్ మీద నాకు డౌటే గానీ కుల్దీప్ యాదవ్ మీద మాత్రం 100% కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. సో డెఫినిట్‌గా మనకి వరల్డ్ కప్‌లో నెక్స్ట్ లెవెల్‌లో హెల్ప్ అయ్యే బౌలర్స్ లిస్ట్‌లో ఫస్ట్ బుమ్రా, సెకండ్ కుల్దీప్ యాదవే ఉంటారు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అక్షర్ పటేల్ కూడా 3 ఓవర్లకి 25 రన్‌లు ఇచ్చి ఒక వికెట్. రషీద్ సలాం ఏమో 3 ఓవర్లకు 36, ముఖేష్ కుమార్ 3 ఓవర్లకు 30, ఇషాంత్ శర్మ 3 ఓవర్లకు 34, ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లకు 47. ఒక ఓవర్ అయితే వరుసగా వైల్డ్ మీద వైల్డ్ వేస్తానే ఉన్నాడు. ఎంపైర్ ఇంక ఇలాగే కూర్చుని పోయాడు. అంటే ఇంకా అలా ఉంది పరిస్థితి చెప్తున్నాను నేను. నేను వరుసగా 4 వైల్డ్
ఏందో అది అది అలా ఎలా వేయాలనిపించిందో నాకైతే అర్థం కాలే. ఇంకా ఆ ఓవర్ ఎన్ని బాల్లు వేసాడు మొత్తం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బాల్లు వేసాడు ఆ ఓవర్. ఇంకొక 2 వైడ్లు వేసేయాల్సిందయ్యా. ఒక ఓవర్లో 2 ఓవర్లు వేసిన ఘనత దక్కేది. ఉమ్, అది పరిస్థితి. సో బేసిక్గా ఇలా జరిగింది. సో లాస్ట్కి వచ్చేసరికి 20 రన్ల తేడాతో అయితే వీళ్ళు మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. అండ్ కుల్దీప్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే తనే రన్స్ కూడా తక్కువ ఇచ్చి వికెట్లు కూడా బాగా తీయడం జరిగింది కాబట్టి, అండ్ డీసీ గెలవడానికి బాగా హెల్ప్ అయ్యాడు కాబట్టి, సో ఆ విషయంలో తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు 4 టీములు 12 పాయింట్ల దగ్గర ఉన్నాయి. సిఎస్కే, ఎస్ఆర్హెచ్, డీసీ, ఎల్ఎస్జి, ఇది ప్రజెంట్ ఆర్డర్ కూడా. సో లెట్స్ సీ. అండ్ రేపటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. సో రేపటి మ్యాచ్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ అంటే ఈ ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్కి రెండింటికి ఇంపార్టెంటే. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళు బెటర్ పొజిషన్కి వెళ్తారు. వాళ్ళు 14 పాయింట్లతో ముందుకు వెళ్తారు. ఎస్ఆర్హెచ్ గెలిచినట్టయితే వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఎస్జి కంటే రన్ రేట్ బెటర్గా ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి ఫర్దర్గా హెల్ప్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు ఎల్ఎస్జి అంటే మనం ఏం చేయలేం. బేసిక్గా ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అసలు యాక్చువల్గా ఈరోజు మ్యాచ్ అయినప్పుడు వర్షం పడడం వల్ల ఫుల్ ఆన్ ట్రాఫిక్ జామ్స్ అయ్యాయంట హైదరాబాద్లో. అదే అప్డేట్ మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా. సో ఇంకా ఇదే ఊపు రేపు కూడా కంటిన్యూ అయితే రేపు వర్షార్పణం అయినట్టయితే మ్యాచ్ అమ్మా బాగా నిద్ర వస్తుంది. వర్షార్పణం అయినట్టయితే చెరో పాయింట్ వస్తుంది. అండ్ అప్పుడు ఆ 2 టీములు 13-13తో ఓకే ఆ ప్లేస్కి వెళ్తాయి. బట్ తర్వాత మిగతా టీముల కంటే సిఎస్కే, డీసీకి ఫుల్ మ్యాచెస్ ఉన్నట్టయితే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయే ఛాన్సులు ఉంటాయి. అండ్ ఆర్సీబీ కూడా మేబీ చెప్పలేము, రావచ్చేమో. ఎనీథింగ్ అయినా హ్యాపెన్ అనమాట. సో లెట్స్ సీ ఏమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆ పాయింట్ పెరిగినట్టయితే అది ఆర్సీబీకి ఒక రకంగా మైనస్ కూడా. అదే మరి మ్యాటర్ ఇంక. ఎందుకంటే ఆర్సీబీ బేసిక్గా నెక్స్ట్ 3 మ్యాచ్లు గెలిచినా వాళ్ళకి వచ్చేది 14 పాయింట్లే. అండ్ వీళ్ళకి 14 కంటే ఎక్కువ రాకూడదు. రేపు ఒకవేళ వర్షార్పణం అయి చెరో పాయింట్ వచ్చినట్టయితే తర్వాత ఓ మ్యాచ్ గెలిచారు అనుకోండి, ఇక 15 పాయింట్లు అయిపోతాయి కాబట్టి ఇక రన్ రేట్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈజీగా ఆర్సీబీ యూనో వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎగ్జిట్. సో ఏదైనా మొత్తానికైతే మాత్రం ఆర్సీబీ ఛాన్సెస్ ఈరోజు డీసీ గెలవడంతో కొంచెం తగ్గాయని చెప్పొచ్చు. సో అది మ్యాటర్. సో లెట్స్ సీ రేపు మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న దాని మీద చాలామంది చాలామంది కాదు, చాలా టీముల ఫ్యూచర్ అయితే డిసైడ్ అయ్యి ఉంది. సో లెట్స్ సీ. సో దాట్స్ ఇట్. దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్ర మ్యాక్ కూడా వచ్చిన ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.